నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు దసరా కానుక శుభవార్త. డీఏఐఆర్ ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ శుభవార్త. దసరా కానుక రాబోతుంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి శుభవార్తలైతే వినపడబోతున్నాయి. పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు. పెన్షనర్లకు పీఆర్సీ ఎరియర్స్, 11 పీఆర్సీ ఎరియర్స్, అలాగే జీవో నెంబర్ 106 ప్రకారంగా రావాల్సినవి జనవరి 1, 2023 నుంచి పెన్షన్‌తో కలిపి సుమారుగా 4 సమాన వాయిదాల్లో చెల్లింపులైతే జరగాల్సి ఉందన్నమాట. కానీ అవి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీస్ ఆర్డర్స్ షల్ బి కమ్ ఇంటూ ఫోర్స్ ఇన్ ద 1st January 2022 అని జీవోలో ఉన్నప్పటికీ, పెండింగ్ బిల్లులు జీవో ఇచ్చినప్పటికీ అమలు కాకపోయేసరికి పెన్షనర్లు తీవ్ర నిరాశలో అయితే ఉన్నారు. డీఏ, డీఆర్ బకాయిలు. పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు డీఏ ఎరియర్స్ సుమారు 734 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డీఏ గానీ, డీఆర్ గానీ ఎరియర్స్ ఎక్కడా కూడా జమ కాలేదని తాజా సమాచారం. ఇతర పెండింగ్ బిల్లులు. ఇంకా అనేక పెండింగ్ బిల్లులైతే పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో కొన్ని ఏపీ ఎంప్లాయీస్ ఎస్ఎల్స్, డీఏలు, అలాగే పెన్షనర్ల డీఆర్, 11 పీఆర్సీ ఎరియర్స్, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఐఎస్, టీఏ ఇతర బిల్లులైతే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. దసరాకు రావాల్సినవి. దసరాకు జీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ లోన్స్, సరెండర్ లీవ్స్, టీఏ బిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, రిటైర్మెంట్ అయిన వారికి రావాల్సిన పెండింగ్ బిల్లులు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పేమెంట్స్ అయితే రావాల్సి ఉంది. డీఏ, డీఆర్ సమాచారం. ప్రభుత్వం నుంచి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన డీఏ, డీఆర్ సమాచారం ఈ క్రింద ఇవ్వబడింది. మొదటి 2 డీఏలు మాత్రం జీపీఎఫ్ వారికి వచ్చి ఉండవచ్చు. కానీ సీపీఎస్ వారికి అవి కూడా రాలేదు. మిగిలిన 5 డీఏలను పీఆర్సీలో కలిపేశారని ప్రభుత్వం చెప్పేసింది. కానీ ఇంతవరకు ఎవరికీ దానికి సంబంధించిన ఎరియర్స్ రాలేదు. ఇక పీఆర్సీ ఇచ్చిన తర్వాత కూడా మరొక 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం మీద ఒక సీపీఎస్ ఉద్యోగికి దాదాపుగా 10 డీఏల ఎరియర్స్ రావాల్సి ఉంది. డీఏ ఎరియర్స్ టేబుల్. సుమారు 200 నెలలకు సంబంధించి బకాయిలైతే ఉన్నాయి. సో, 2018 జూలై నుంచి చూడొచ్చు. నేటి వరకు కూడా ఒక్క డీఏ ఎరియర్ కూడా రిలీజ్ కాలేదు. ఇక జూలై 2018తో డీఏ విలువను 0 చేశారు. అక్కడి నుంచి డీఏ 0 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం మనం తీసుకుంటున్నది జూలై 2023 డీఏ అంటే 33.67%. భవిష్యత్ డీఏలు. ఉద్యోగ పెన్షనర్స్‌కి 2024 జనవరి, 2024 జూలై, 2024 2025 జనవరి, 2025 జూలైకి సంబంధించి డీఏలు కూడా ప్రకటించాల్సి ఉంది. వాటి ఎరియర్స్ మాత్రం ఇంకా అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వానికి ఉద్యోగుల విజ్ఞప్తి. ఈ విధమైన బకాయిలు ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెడుతూ ఉంటే ఒక సాధారణ ఉద్యోగి తన కుటుంబాన్ని ఎలా సక్రమంగా ముందుకు తీసుకెళ్లగలడు? ఇకనైనా నూతనంగా వచ్చిన ప్రభుత్వం అర్థం చేసుకొని ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు చేపట్టాలని ఉద్యోగ పెన్షనర్లు కోరుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారంగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్‌లలో కదలిక రానున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే 2 ఇన్‌స్టాల్‌మెంట్ డీఏ ఎరియర్స్ విడుదలకు సంబంధించి సమాచారం ట్రెజరీ వారికి అందజేసినట్లు తెలుస్తోంది. జనవరి 2020, జూలై 2020, అలాగే జనవరి 2021 ఈ 3 డీఏ బకాయిలను కరోనా సాకుతో మాఫీ చేశారు. కావున మిగిలిన జనవరి, జూలై నుంచి రావాల్సినటువంటి డీఏలను డీఏ, డీఆర్ ఎరియర్స్ చెల్లింపులు జరగడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న నిధుల లభ్యతను బట్టి ఎరియర్స్‌ను దసరా నాటికి చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలని అయితే సమాచారం. ఈ డీఏలకు సంబంధించి ఎరియర్ బిల్లులు పెట్టుకోవడానికి కూడా ఇంకా బిల్ అయితే ఎనేబుల్ కావట్లేదు. దసరా కానుకపై ప్రభుత్వ నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా తీపి కబురు అందించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఉద్యోగులకు 8% మధ్యంతర భృతి ప్రకటించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఈ నెలలో జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఈ మేరకు ఫైల్ సిద్ధం చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించినట్టు సమాచారం.